ఒక కుక్కర్లోకి కందిపప్పును తీసుకొని 10 minutes పాటు కడిగి క్లీన్ చేసి నానబెట్టుకోవాలి. 2 times వాటర్ వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. 2 times కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 10 minutes తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, మెంతి కూరకు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, జీరా, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ రానివ్వాలి. మనం మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం రుబ్బుకుందాము. సాల్ట్ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగానే రుబ్బుకొని పెట్టుకోవాలండి. అప్పుడే పప్పు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు. తర్వాత మనము తాలింపును పప్పులోకి వేసుకుంటే అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే మేటి టమాటా పప్పు రెడీ.